సెకండ్ టైమ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హెల్త్ కేర్ సబ్సిడీస్ గురించి ఈ డెమోక్రటిక్ రిపబ్లికన్స్ మధ్య ఎందుకు అసలు విభేదాలు ఏర్పడ్డాయంటారు? అంటే ఈ అంటే విభేదాలు ఏమైనా ఫ్యూచర్ బిల్స్ పై లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, తర్వాత ట్యాక్స్ రిఫార్మ్స్, వీటన్నిటిపైన ఏమైనా లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారు? అంటే ట్రంప్ కొన్ని కొన్ని బిజినెస్ వెంజెన్సెస్ ఉన్నాయని అనధికార వార్తలు వస్తున్నాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు హెల్త్ కేర్లో అదర్ మన కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, ప్రభుత్వం నుంచి వాళ్ళకు చెల్లించి, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్, మన కార్పొరేట్ బిల్స్ మనం ఈహెచ్ఎస్ ద్వారా చెల్లిస్తున్నాం, తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా చెల్లిస్తున్నాం, ఇతర తర్వాత ఇన్సూరెన్స్ ద్వారా చెల్లిస్తున్నాం. వీటన్నిటిని చెల్లించేటువంటి వాటిని పొదుపు చేయాల్సి వస్తే అప్పుడు ఇతరులు లాభపడకుండా చూసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి కార్పొరేట్ వెంజెన్స్ ఉందనేది ఒకటి. రెండవది, ఈ దీంట్లో కూడా కట్ చేయాలి అంటే బాటం లెవెల్కి వెళ్ళాలి తప్ప అప్పర్ రిచ్ క్లాస్కు దీని ఇష్టానుసారం వినియోగించడానికి వీల్లేదు అనేటువంటిది రెండవది. కాబట్టి ఇదంతా అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు. కాబట్టి కొంతమేరకు దీని మీద పొదుపు చేయాలనుకున్నారు. ఇప్పటికే చాలా ట్రంప్ వచ్చినాక కట్ చేశాడు. హెల్త్ కేర్ కాదు, ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎక్కువ ఖర్చు చేయాల్సింది. ఫెడరల్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి అనేక మంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలకి తీసేశాడు. పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వేటినైనా పొదుపు పాటించాలని అనేకమైనటువంటి కట్ చేశాడు. కనీసం డజన్ రకాలు కట్ చేశాడు. అట్లాగే ఇప్పుడు కూడా షట్ డౌన్ స్టార్ట్ అయితే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులను తొలగించాలి, లేదా జీతం లేకుండా పనిచేయాలి. ఈ రెండిట్లు ఏదో జరగాలి. ఇప్పుడు వాళ్ళలోనే ఫెడరల్ ఎంప్లాయీస్, ఆర్మీ, అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ లో వాళ్ళకి చాలా ఈ పెయిన్ అంతా వాళ్ళే అనుభవించాల్సి ఉంటుంది. శాలరీస్ డిలే అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఒక ట్రామా కండిషన్ లోకి వెళ్ళాలి, మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ శాలరీడ్ పీపుల్కు అక్కడ వీక్లీ శాలరీస్ పీపుల్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇది ప్రెజర్కి ఫీల్ అవుతారు. అయితే అన్నిటికీ గతంలో ఎక్స్పీరియన్స్ ఏంటంటే అమెరికాలో శాలరీస్ లేకుండానే పనిచేశారు. ఇప్పుడు కూడా శాలరీ కావాలనుకుంటే 8.5 లక్షల మంది పక్కకు దొరకాలి ఫెడరల్ ఉద్యోగస్తులు. అట్లా కాదు, శాలరీ లేకుండా పనిచేస్తాం, తర్వాత రీపే చేస్తారు అనుకుంటే జీతం లేకుండా పనిచేయాలి. ఇటువంటి ప్రెజర్ నిజంగా ప్రెజరే కదా ఉద్యోగస్తుల మీద. కాబట్టి అటువంటి ప్రెజర్ తోటి వాళ్ళ నడవాల్సినటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ ఎంప్లాయీస్లో డిస్టర్బెన్స్ వస్తుందో చాలా పేమెంట్స్లో, తర్వాత ఆన్లైన్ పేమెంట్స్లో, తర్వాత అనేకమైనటువంటి క్రెడిట్స్లో తేడాలు వచ్చి అనేకం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు ఎంబసీల్లో పనిచేసేటువంటి వాళ్ళు, లేదా విమానాశ్రయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు అటు ఇటు అయ్యారనుకోండి, మొత్తం అసలు విమానాలే డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనేక డిపార్ట్మెంట్లు అట్లా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత తొందర పరిష్కారం అయితే అంత మంచిదైనటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తారు. మన నైటు మంగళవారం రాత్రి 12 వరకు చర్చలు జరిపారు, కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు ఇమీడియట్గా చర్చలు జరుపుతారా, ఏదైనా ఇనిషియేషన్ చేస్తారా అనేది మనం వెయిట్ అండ్ సీ అనేటువంటిది ఆన్సర్. అయితే 21 టైమ్స్ ఇలా అమెరికాలో షట్ డౌన్స్ జరిగాయి. లాంగ్ పీరియడ్ జరిగిందంటే 35 days, అది 2019 టైం అంటున్నారు. అసలు అప్పటికి ఈసారి దీనికి కంపేర్ చేసి చూస్తే తీవ్రత ఎక్కువగా ఏ సంవత్సరం ఉంటుంది అని అనుకోవచ్చు అంటారు? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే 18-19 షట్ డౌన్ తర్వాత ఎకనామికల్ షట్ డౌన్ కాదు, కానీ అమెరికాలో 1920లో ఈ మన ఈ వైరస్ కరోనా సందర్భంగా షట్ డౌన్ చేశారు. కానీ అది ఫైనాన్షియల్ షట్ డౌన్ కాదు, ఫిజికల్ షట్ డౌన్. అంటే మనుషుల మూవ్మెంట్ తగ్గించడానికి అటువంటివి చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫెడరల్ ఏజెన్సీస్ అన్నీ కూడా స్టేట్ లెవెల్ సర్వీస్ చేసేటువంటివి కాకుండా ఫెడరల్ ఏజెన్సీస్ దాదాపు 21 డిపార్ట్మెంట్ ఉన్నాయి. అందులో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇవాళ కట్ మోషన్స్ వచ్చినాయి, వాటన్నిటి కూడా ఫండ్ నిరాకరిస్తే ఆ ఫండ్ మొత్తం కూడా స్కేర్సిటీ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యవసరం ఏదైనా ఎఫెక్ట్ అయితే అంటే ఈ శాంక్షన్ చేసినటువంటి ఫండ్స్ ఉంటే డైవర్ట్ చేసి ఖర్చు చేసే అవకాశం ఉంది. కానీ మిగతా అన్నీ కూడా స్లాగింగ్లో ఉంటాయి, అంటే కుంటుతూ నడుస్తున్నటువంటి అవకాశం ఉంది.